ఈరోజు పొద్దుటూరు పట్టణము రామేశ్వరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతి విలేకరులకు, పాత్రికేయులకు కూడా శిరస్సు నుంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సభని. అలాగే ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాము సభని. మా కడప జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యదర్శి బందెల ఓబయ్యన్న గారు, తర్వాత శలపదన్న గారు మన సమస్యలను విని మన సమస్యలకు న్యాయం చేయాలనేటువంటి యొక్క సంకల్పంతో ఖర్చులు పెట్టుకొని కడప నుంచి మన రామేశ్వరం రావడం కూడా మనమంతా చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 చిల్లర మంది గ్రామీణ వైద్యులు నిరుద్యోగ సమస్యతో ఉంటూ, అంటే 55 ఏళ్ళు ఆ వయసు ఉండే వాళ్ళు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఆ రోజుల్లో మన కొంతకాలానికి 10th నుంచి డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక కొంత పెద్ద డాక్టర్ల దగ్గర సర్వీస్ చేసి తర్వాత ఏదో చిన్న చిన్న వ్యాధులకు గ్రామీణ వైద్యులుగా చేసుకుంటూ ఇంకా కొంతమందికి నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు, నాయకులకు భారం కాకపోకుండా ఏదో మా స్వశక్తితో ఆదేశ సూత్రాలలో కూడు, గుడ్డ, గూడు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. వాటిట్లో ఈ యొక్క జీవనోపాభివృద్ధికి మేమంతా గ్రామీణ వైద్యులుగా చిన్న చిన్న కుటుంబాల వాళ్ళము, అనగా బీపీఎల్ వాళ్ళమే ఎక్కువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, అంతో ఇంతో ఓసీస్ ఉన్నారు. అంతా ఉన్నప్పటికీ కూడా బీపీఎల్ వాళ్ళే, దారిద్ర్యరేఖకు దిగువన ఉండే వాళ్ళు మాత్రమే గ్రామీణ వైద్యులుగా చేసుకుంటున్నారు. ఈరోజు కూడా ప్రతి ఎవ్రీడే మరి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిరంతరం చేస్తూనే ఉన్నాము. ప్రాథమిక సేవలు ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా మా వైద్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగి ప్రాణ నష్టాలు ఇవన్నీ జరిగినట్టు ఎక్కడ కూడా ఏ వార్తలలో కూడా లేవు. చాలా జాగ్రత్తగా మాకు ఈ పని చేత అవుతుంది కాబట్టి ఏ పని చేయలేము కాబట్టి ఈ పనిని మేము మాకు జ్ఞానం ఉన్నంత లోపలనే చేస్తున్నామే కానీ పరిధి దాటి చేయడం లేదు. ఈ మధ్య కాలంలో BGRSలో అంటే స్పందనలో కొంతమంది సంఘాల వాళ్ళు BGRSలో ఒక అప్లికేషన్ పెట్టి తర్వాత కొంత డబ్బును ఆశించి మమ్మల్ని చాలా ఇబ్బందులకు ప్రలోభపెడుతున్నారు. దీనివల్ల మా కుటుంబాలు మరి రోడ్డున పడి మా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మేము ఇబ్బందులు పడుతున్నాము. ప్రజల నుంచి ప్రభుత్వ అధికారులకు ఎక్కడ కూడా వీళ్ళ వల్ల మేము ప్రాణ నష్టం జరిగింది, మేము వీళ్ళ వల్ల ప్రాణం కోల్పోయినాము అని ఎక్కడ కూడా ఒక్క కంప్లైంట్ కూడా లేదు. కాబట్టి ప్రజలకు మేము అవసరము, ప్రజలు వీళ్ళ అవసరం లేదు అనే రోజు మేము మాకు ఏదో ఒకటి దేవుడు చూపించిన ఏదో ఒక బతుకుదేరు చూసుకుంటాము. ఈ లోపల మమ్మల్ని ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా మా యొక్క జీవనోపాధిని వాళ్ళ మనసులో పెట్టుకొని పెద్ద మనసుతో మాకు సహకరించి మాతో మమేకమయ్యి మాకు చేదోడు వాడదోడుగా ఉంటారని కోరుకుంటున్నాము. ముఖ్యంగా పేదల పక్షాన
నిలబడి పేదలకు అన్యాయం జరిగేటప్పుడు న్యాయంగా ఎదుర్కొనేదానికి మా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఏ విషయంలోనైనా పేదల పక్షాన ముందుకుంటుంది. మా యొక్క సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు, తాలూకా స్థాయి నాయకులకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా శిరస్సు వంచి మరోమారు చేతులు జోడించి మా సమస్యలను కూడా వాళ్లకు విన్నవించుకుంటున్నాము. మా సమస్యలను కూడా వాళ్ళు మాకు చేదోడు బాదోడుగా వచ్చి మా సమస్యలను కూడా తోడుగా ఉండి సఫలీకృతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. కడప జిల్లా గ్రామీణ వైద్యులు.